11 టీవీ తెలుగు న్యూస్. ఇక మున్సిపాలిటీలో చైర్మన్, వైస్ చైర్మన్ పదవుల కోసం కాంగ్రెస్, బీజేపీలు అక్రమ పొత్తు పెట్టుకున్నాయని మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్లో కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం వారు కేసీఆర్ ఉద్యమ ప్రస్థానం, 10 ఏళ్ల పాలనపై డాక్యుమెంటరీ విడుదల చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేసీఆర్ పై ఎవరు ఎన్ని కుట్రలు చేసినా మొండి ధైర్యంతో ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి అశేష తెలంగాణ ప్రజలకు చూపారని అన్నారు. మేము ఆయన చూడ్డానికి నిమ్స్ లో వెళ్ళినప్పుడు మా కళ్ళల్లో నీళ్లు తిరిగేవి. డాక్టర్లు మమ్మల్ని పిలిచి ఏమన్నా జరిగితే మమ్మల్ని తప్పు పట్టుకోవద్దు, ఆయన చివరి దశలో ఉన్నాడు, మీరు ఆయనని కన్విన్స్ చేసుకోండి అని డాక్టర్లు కుటుంబ సభ్యుల్ని పిలిచి చెప్తే మా కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. కానీ ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం అదే మొండి ధైర్యం. మీరు నన్ను అధైర్యపరచడానికి నా దగ్గరికి రావద్దు, నన్ను విరమించమని చెప్పడానికి నా దగ్గరికి రావద్దు, నాకెక్కడో నమ్మకం ఉంది, తప్పకుండా తెలంగాణ ప్రకటన వస్తుంది, నేను ఒకే మాటతో బయలుదేరాను, అయితే తెలంగాణ జైత్రయాత్ర లేదంటే నా శవయాత్ర అని నేను బయలుదేరాను, నేను దానికి కట్టుబడి ఉన్నాను తప్ప మీరు ఈ రూమ్లోకి వచ్చి ఆ నిమ్స్ ఆసుపత్రిలో నన్ను అధైర్యపరచొద్దు, దీక్ష విరమించమని రూమ్లోకి రావద్దు అని మాకు చెప్పేవాడు. అదే ఆయన మొండి ధైర్యం, అదే పట్టుదల ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిపెట్టింది. నిండు నూరేళ్లు మంచి ఆరోగ్యంతో తెలంగాణను నడిపిస్తూ ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఈరోజు చాలా మంది చాలా మాట్లాడుతూ ఉండొచ్చు. కానీ కేసీఆర్ గారు 2001వ సంవత్సరంలో గులాబీ జెండా ఎగిరేసిన నాడు పరిస్థితి ఏందో ఒక్కసారి మననం చేసుకుంటే మనందరికీ కూడా ఆనాడు ఆయనకున్న ప్రతిప శక్తులు, ప్రతికూల శక్తులు ఆయనను ఆ రోజు ఆపడానికి, తెలంగాణ రాకుండా చేయడానికి చేసిన ప్రయత్నాలు ఒక్కసారి తలుచుకుంటే ఏ సందర్భంలో ఎలాంటి సాహసం మన నాయకుడు చేసిండో మనకు ఒకసారి గుర్తు తెచ్చుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఆ రోజు 2001లో కేంద్రంలో ఎన్డీఏ, దానికి సపోర్ట్ చేస్తూ చంద్రబాబు నాయుడు గారు, అట్లే ఇంకోవైపు 100 సంవత్సరాల పైచిలుకు చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ, కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపీ, మరొక వైపు 100 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్, 3 బలమైన రాజకీయ శక్తులను ఢీకొనాలంటే చాలా సాహసం కావాలి. ఒక రకంగా చెప్పాలంటే సాహసం కాదు, దుస్సాహసం. మీడియా పవర్ లేదు, మనీ పవర్ లేదు, మజిల్ పవర్ లేదు, కుల బలం లేదు, ధన బలం లేదు, ఉన్నదల్లా ఒకటే తెలంగాణ జాతికి న్యాయం చేయాలనే సంకల్పం. ఆ తెలంగాణ నినాదంలో ఉన్న న్యాయం, ధర్మం, ఇది మాత్రమే కేసీఆర్ గారిని మొండి ధైర్యంతో, ఉక్కు సంకల్పంతో ముందుకు నడిపించినాయి. ప్రజలు ఉద్యమించి తెలంగాణ సాధించుకున్న తీరు కూడా మీకు తెలుసు. తదనంతరం 10 ఏళ్లు అద్భుతంగా రాష్ట్రాన్ని, ఆనాడు మాకు ఒకసారి ఒక సందర్భంలో అరుణ్ జైట్లీ గారు చెప్పినారు, ఢిల్లీలో జనరల్గా నాయకులు అయితే బెస్ట్ యాజిటేటర్స్ ఉంటారు లేదా మంచి అడ్మినిస్ట్రేటర్స్ ఉంటారు, కానీ మీరు అదృష్టవంతులయ్యా, బెస్ట్ అడ్మినిస్ట్రేటరు కేసీఆరే, బెస్ట్ అజిటేటరు కూడా కేసీఆరే, అది మీ అదృష్టం అని వారు చెప్పారు. అట్లా 10 ఏళ్లు అద్భుతంగా రాష్ట్రాన్ని నడిపిన నాయకుడు కేసీఆర్, దేశానికి దిక్సూచిగా తెలంగాణను నిలిపిన నాయకుడు కేసీఆర్. కానీ ఈ మధ్యన మరి మనం ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు, ఇష్టం వచ్చినట్టుగా మన నాయకుడిని తూలనాడుతూ ఉన్నారు, ఇష్టం వచ్చినట్టుగా వ్యాఖ్యానాలు చేస్తూ ఉన్నారు. జాతి మీద, జాతి గౌరవం మీద ఎవరు పడితే వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. నేను వారికి అందరికీ ఒకటే చెప్తా ఉన్నా, తెలంగాణ మట్టితో మమేకమైన వాడికి, తెలంగాణ మట్టితో మమేకమైన వాడికి, ఉద్యమాల ఉగ్గుపాలు తాగిన వాడికి, ఆత్మగౌరవ పోరాటంలో కలిసి అడుగు నడిచిన వాళ్ళకి మాత్రమే జాతి అంటే ఏంటో తెలుస్తుంది, జాతి గౌరవం అంటే ఏంటో తెలుస్తుంది. సకల జనులు స్వరాష్ట్ర సమరంలో తెగించి కొట్లాడుతున్నప్పుడు, ప్రాణాలకు తెగించి మన నాయకుడు నిరాహార దీక్ష చేస్తున్నప్పుడు, సమైక్యాంధ్రవాదుల సంచులు మోసే సన్నాసులకు జాతి తెలియదు, నీతి తెలియదు, గుర్తుపెట్టుకో. లాఠీ దెబ్బలు తిన్నోళ్లకు, జైళ్లకు పోయినోళ్లకు, తుపాకులకు ఎదురుబడి నిలబడ్డోళ్లకు జాతి అంటే, జాతి అస్తిత్వం అంటే ఏంటో తెలుసు. ఉద్యమకారుల మీదికి తుపాకులు తీసుకొని ఆ రోజు దాడికి వెళ్ళిన ద్రోహులకు జాతి నిర్వచనం ఎట్లా తెలుస్తుంది? రక్తంలో పౌరుషం ఉంటే, డిఎన్ఏలో ఉద్యమం ఉంటే, ఆత్మాభిమానం అనేది ఎక్కడన్నా నీ శరీరంలో ఉంటే నీకు జాతి అంటే ఏందో, జాతి చరిత్ర అంటే ఏందో తెలుస్తుంది. కానీ
జై తెలంగాణ నినాదం ఇయ్యడానికే భయపడేటోళ్లకు, కిరాయి సర్కార్కు, తెలంగాణ సోయిలేని సన్నాసులకు జాతి విలువ ఎన్నటికీ తెలియదు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 2 సార్లు జిల్లా పరిషత్ జరిగింది, మున్సిపాలిటీలు జరిగినాయి, మున్సిపల్ కార్పొరేషన్ కూడా జరిగింది. 100% స్ట్రైక్ రేట్ తోని అన్ని మనకే వచ్చినాయి. కానీ గ్లోబల్ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా హైదరాబాద్ నిలుస్తుందని తెలంగాణ సాఫ్ట్వేర్ తో మరిన్ని కీలక రంగాలకు హైదరాబాద్ ప్రసిద్ధి అని చెప్పారు. నగరంలో మానవ వనరులు, ప్రముఖ విద్యా సంస్థలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఇక ముందస్తు విజన్ పాలసీలతో ప్రభుత్వం సాగుతుందని చెప్పారు. Welcome to Hyderabad. Welcome to BioAsia. When BioAsia was started 23 years ago, Hyderabad is known for Charminar, biryani, and software. Today, Hyderabad is a global vaccine manufacturing hub. Based on our strengths of strong vision and clear policy, availability of highly qualified human resources, great educational institutions, Hyderabad is a global hub for global capability centers. మున్సిపల్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో మంచిర్యాల జిల్లా క్యాతనపల్లిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు బీఆర్ఎస్ శ్రేణుల మధ్య జరిగిన వాగ్వాదం తోపులాటకు దారితీసింది. 14 మంది కౌన్సిలర్లతో కలిసి మున్సిపల్ కార్యాలయంలోకి వెళ్లేందుకు ఎమ్మెల్యే కోవాలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ వర్గాలు యత్నించాయి. ఇక మున్సిపల్ కార్యాలయం సమీపంలోని పైవంతెన వద్ద బీఆర్ఎస్ శ్రేణులను పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి ఊడిగం చేస్తుంది, మంత్రి వివేక్ ఊడిగం చేస్తుంది. ఇట్స్ షేమ్. నేను 10 ఏళ్ళు గవర్నమెంట్ నడిపిన, 5 ఏళ్ళు ఎంపీ, 5 ఏళ్ళు ఎమ్మెల్యే, గవర్నమెంట్ విప్పు. నేను ఇట్లా చేయాలి, ఇట్లా వాడాలి. మీ పోలీసులను మిస్టర్ రాజ్ కుమార్, వెంకటేశ్వర్ గారు, రాజశేఖర్, నేను అందరినీ చూస్తున్నా. నేను పోలీసు వాళ్ళను మళ్ళా 2 ఏళ్ళకి గవర్నమెంట్ వస్తుంది, మళ్ళా వస్తుంది గవర్నమెంట్, గుర్తుపెట్టుకోండి. మళ్ళా గవర్నమెంట్ వస్తుంది. మీరు వివేకానంద శాశ్వతం కాదు. వివేక్ అంటే శాశ్వతం కాదు సార్. వివేక్ అంటే నేను కూడా పర్సనల్ గా నేను రెస్పెక్ట్ ఇస్తా. మంత్రి ఆయన చేస్తున్న రచకం కరెక్ట్ కాదు. చెన్నూరులో 11 వచ్చినాయి కాంగ్రెస్ కు, నేను డిస్టర్బ్ చేస్తున్నాను 18లో. ఇక్కడ 22లో మాకు 14 వచ్చినాయి. వై ఈస్ డిస్టర్బింగ్? డెమోక్రసీ ఉన్నట్ట సచ్చినట్ట. మీరు కూడా ఇంతకుముందు మా గవర్నమెంట్ డ్యూటీలు చేస్తున్నారు కదా పోలీసు వాళ్ళు. ఇంత దుర్మార్గమైన పోలీసు వాళ్ళు మీరు కూడా మరి కాంగ్రెస్ బట్టలు వేసుకున్నారు. కానీ నడవండి మంచిది. ఎస్ఎఫ్ సాబ్ అన్ని జనం చూస్తున్నారు, ప్రజలు చూస్తున్నారు. మంత్రి అనేటువంటి సిగ్గుండాలి. మంత్రి అనేటువంటి చేస్తాం సార్, బరాబర్ చేస్తాం. కామెంట్స్ కాదు, ఇంకా సీరియస్ గా చేస్తాం. రాను మంత్రి మీద వాళ్ళకి చెప్పేది ఏముంది? పోలీసులు అంతా కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లు. ఇక్కడ ఉండే ఎస్ఐ శ్రీధర్ తో సహా ఏసీపీలు, తర్వాత సిఐలు. సరే ఇప్పుడు 42 ఇంకా 30-35 ఏళ్ళు ఈ ఏరియాలో రాజకీయాలు చేస్తే ప్రజా జీవితంలో ఉంటా. మా టైం వస్తే చూసుకుందాం. జై తెలంగాణ. Let's go!
కాంగ్రెస్ పార్టీకి ఊడిగం చేస్తుంది, మంత్రి వివేక్ ఊడిగం చేస్తుంది. ఇట్స్ షేమ్. ప్రముఖ సినీ నటుడు అర్జున్ కుటుంబంతో కలిసి కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు, అధికారులు వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. తాను నటిస్తున్న కొత్త సినిమా విజయవంతం కావాలని పూజలు నిర్వహించారు. ఇక అనంతరం ఆలయ ఈవో శ్రీకాంతరావు స్వామివారి శేషవస్త్రంతో అర్జున్ సత్కరించి ప్రసాదం అందజేశారు. ఇక అనంతరం అర్జున్ మాట్లాడుతూ ఎంతో ప్రసిద్ధి చెందిన కొండగట్టు అంజనను దర్శించుకోవాలని చాలా కాలంగా అనుకుంటున్నారని, నేడు అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. నమస్కారం అండి. ఎప్పుడు ఆంజనేయ స్వామి టెంపుల్కి రావడం అనేది నాకు ఒక పెద్ద విశేషం, ఎక్కడైనా సరే. అది తర్వాత కొండగట్టు ఈ ఒక క్షేత్రం గురించి చాలా విన్నాను. చాలా మహత్వపూర్ణమైన ఒక ఆంజనేయ స్వామి ఇక్కడ. సో ఇక్కడ రావటం అనేది నా భాగ్యం. ఫస్ట్ టైం నేను ఇక్కడికి వస్తున్నాను. తర్వాత ఇప్పుడు ఒక సినిమా ఒకటి రిలీజ్ చేశాను, సీతా పయణం అని. సో అందువల్ల నేను హైదరాబాద్లో ఉండడం జరిగింది. సో చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను కొండగట్టుకు రావాలని. ఇదే ఒక కరెక్ట్ అయిన ఒక టైం అనుకొని ఇప్పుడు వచ్చాము. అందరికీ మంచి జరగాలి. సర్వే జన సుఖినో భవంతు. జై శ్రీ. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ 72వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఒడిశాలోని పూరీ తీరంలో ఆయనకు సైకత శిల్పం కొలువు తీరింది. ఇక కేసీఆర్ పట్ల తనకున్న అభిమానాన్ని చాటుకుంటూ ఒక అభిమాని ఈ అద్భుత శిల్పాన్ని రూపొందించారు. గులాబీ రంగులో మెరుస్తున్న ఈ సైకత శిల్పం పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. తెలంగాణ అభివృద్ధిలో ఆయన పాత్రను స్మరిస్తూ రూపొందించిన ఈ చిత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తెలుగు సినీ నటి ప్రత్యూష ఆత్మహత్య కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. 2 దశాబ్దాలుగా సాగుతున్న ఈ కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పునిచ్చింది. కాగా ఆమె మృతికి కారణమని భావిస్తున్న సిద్ధార్థారెడ్డి పిటిషన్ను మంగళవారం కోర్టు డిస్మిస్ చేసింది. ఆయనను 4 వారాల్లో లొంగిపోవాలని ఆదేశించింది. ఇక సిద్ధార్థారెడ్డికి గతంలో సెషన్స్ కోర్టు 5 సంవత్సరాల జైలు శిక్ష విధించగా సుప్రీంకోర్టు శిక్షను 2 సంవత్సరాలకు కుదించింది. గత ఏడాది నవంబర్లో తీర్పును రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు మంగళవారం తీర్పునిచ్చింది. ఇక సుప్రీంకోర్టు న్యాయమూర్తులు మనోజ్ మిశ్రా, మన్మోహన్లతో కూడిన ధర్మాసనం తుది తీర్పు వెలువరించింది. వివాహాలు, శుభకార్యాల సీజన్ మొదలైన వేళ బంగారం ధరలు ఒక్కసారిగా దిగొస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో చోటు చేసుకున్న పరిణామాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు వరుసగా 2వ రోజు కూడా తగ్గుముఖం పట్టాయి. మంగళవారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల మేలిమి బంగారం 10 గ్రాముల ధరపై ఏకంగా 1,530 తగ్గి 1,54,910 వద్ద కొనసాగుతుంది. ఇక 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధరపై 1,400 తగ్గి 1,42,000కు చేరింది. బంగారంతో పాటే వెండి ధర కూడా భారీగా పతనమై సాగుతుంది.
శ్రీవారిని అమెరికా క్రికెటర్లు దర్శించుకున్నారు. మంగళవారం విఐపి ప్రారంభ విరామ దర్శన సమయంలో యుఎస్ఏ జట్టులోని భారత సంతతికి చెందిన ఆటగాళ్లు మొనాంగ్ పటేల్, మిలింద్ కుమార్, సౌరభ్ నేత్రావల్కర్ స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఇక టీటీడీ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయంలోకి వెళ్లిన క్రికెటర్లు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వారికి ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయ ప్రాంగణం, పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రత బాగుందని కెప్టెన్ మొనాంగ్ పటేల్ కొనియాడారు. We had a great experience. It was our first time. We enjoyed a lot with our family members, and we'll definitely come back again. Yeah, brilliant feeling. I think there are great energies here, and grateful to have our family along and having this opportunity. Yeah, thank you to everybody who helped organize this. నిజామాబాద్ జిల్లాలో పల్లెల సర్వతోముఖాభివృద్ధి లక్ష్యంగా మహిళా సర్పంచ్లు అంకిత భావంతో పనిచేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని న్యాక్ భవనంలో నూతనంగా ఎన్నికైన మహిళా సర్పంచ్లకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్లు, అధికారులు విధులు బాధ్యతలపై అవగాహన కల్పిస్తూ 5 రోజుల శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గ్రామ పాలనలో కుటుంబ జోక్యం లేకుండా పారదర్శకంగా వ్యవహరించాలని, త్రాగునీరు, పారిశుద్ధ్యం, రహదారులు, విద్య, వైద్యం వంటి మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారులు, మాస్టర్ ట్రైనర్లు, మహిళా సర్పంచ్లు పాల్గొన్నారు. సో ఈ ప్రత్యేక కార్యక్రమం మహిళా సర్పంచెస్ కోసం बताइए, आप लोग बताएं, ये सिर्फ खवातीनों के लिए रखता है क्यों? गाइडलाइन्स की కొంచెం దారి తప్పి మా కోసం మేము చెప్పగానే వాళ్ళు మహిళా సర్పంచెస్ కోసం ప్రత్యేక ఏర్పాటు చేయాలి అని మీ అందరికీ తెలిసిన విషయమే. ఇది 5 రోజులు ఒక ట్రైనింగ్ కార్యక్రమం లాగా ఉంటుంది. ఎంతమంది ఫస్ట్ టైం ఎన్నికయ్యారు సర్పంచ్ గా? ఫస్ట్ టైం. గుడ్, వెరీ గుడ్. ఫస్ట్ టైం యూజ్ చేసి మ్యామ్ మీ పేరు మేడం మాకు వచ్చిన మన సంగారెడ్డి జిల్లా ఇంద్రేశం మున్సిపాలిటీ చైర్మన్ పీఠం బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఇంద్రేశం మున్సిపల్ కోరం లేక నిన్న చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడిన విషయం విదితమే అన్నారు. ఇక నిన్న 6 మంది కాంగ్రెస్ కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేయగా ఈ రోజు 12 మంది కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేశారు. 10 మంది బీఆర్ఎస్, 2 బీజేపీ కౌన్సిలర్లు మున్సిపల్ చైర్మన్ గా 8వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ ప్రమీల, వైస్ చైర్మన్ గా 12వ వార్డు పటోళ్ల హరీష్ రెడ్డి ఎన్నికయ్యారు. ఇక ఆనందోత్సవాల్లో ఎమ్మెల్యే గూడెం మహిపాలరెడ్డి అనుచరులు సంబరాలు చేసుకున్నారు. ఎన్నికై భారత రాజ్యాంగాన్ని చట్ట ప్రకారం స్థాపించబడిన విధంగా నిజమైన విశ్వాసం మరియు ఇప్పుడు కూడా మాకు హామీలన్నీ నెరవేర్చిన మా ఊరి ప్రగతి పథకం కల్పిస్తానని పాటిస్తానని నాకు ఓటు వేసిన ఒక్కరికి నా శిరస్సు వచ్చి అనువాదం చెప్తున్నాను. నేను కౌన్సిలర్ గా వైస్ చైర్మన్ గా ఎన్నికయ్యాను. నాకు అవకాశం ఇచ్చిన మా ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి గారికి, అదేవిధంగా మన టీఆర్ఎస్ పార్టీ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. రామేశ్వరం మండల ప్రజలకు, మరి పెద్దలకు, మరి వార్డు మెంబర్లకు అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. ఎందుకంటే మేము డెవలప్మెంట్ చేసినాం కాబట్టి, ఇంద్రేశం మున్సిపల్లో డెవలప్మెంట్ చేసినాం కాబట్టి మాకు అందరూ కూడా సహకరించి ఓట్లు వేసినందుకు వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మరి ఇంకా 6 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 6 గ్రామ పంచాయతీలు కూడా పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేసి ముందుకు పోతామని చెప్పేసి 18 మంది కౌన్సిలర్లు, మన మున్సిపల్ చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు అందరూ కలుపుకొని బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. Stories చెప్పేడోడు మనకి నచ్చేడోడు, దాని కన్ని పంచి
My Talking Tree, your teacher from nature. మారుతున్న ఈ దునియాలా మీరు ఎప్పటికీ ముందుండాలంటే మీరందరూ నమ్మకమైన ఈ స్పీడ్ వార్తల కోసం చూస్తున్నారు కదా. ముచ్చట ఎట్లాంటిదైనా ముక్కుసూటిగా ఉంటది. చిన్న వార్తలను సరికొత్తగా మీ ఫోన్లకే అందిస్తది. ఇటు రాజకీయం, అటు వినోదం, జాతీయము, అంతర్జాతీయ, అటు వ్యాపారం, టెక్నాలజీ, సాంప్రదాయం, కేటగిరీ ఏదైనా వివరంగా మీకు అందించే తెలుగు యాప్ A1 ఫ్లాష్ న్యూస్ షార్ట్ న్యూస్ తెలుగు యాప్. ఏ వార్త అయినా నిజము, స్పీడు, నిరంతరము. అందుకే జప్పున మీ ఫోన్లల్లా ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండిలా. పక్కా వార్తలు చదివే కేర్ ఆఫ్ రీడర్ మీరే గండి. ఏమంటారు, డౌన్లోడ్ చేసుకుంటారా మరి? ఇప్పటి పిల్లలు డిజిటల్ ప్రపంచంలో పుట్టి పెరుగుతున్నారు. వాళ్ళ చుట్టూ చాలా గ్యాడ్జెట్స్, వాళ్ళతో కమ్యూనికేట్ అయ్యేలా. అందుకే స్కూల్లో కూడా అదే టెక్నాలజీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మన పాత పద్ధతులు వాళ్ళ ముందు చెల్లవు. మీ స్కూల్లో మై టాకింగ్ ట్రీ ఉంటే పిల్లలకి ఇంటరాక్టివ్ గా నేర్పించొచ్చు. పిల్లలు ఎటువంటి ప్రెషర్ లేకుండా చదువుకోవచ్చు. యువర్ అటెన్షన్ ప్లీజ్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. మీరే గెస్ట్ రిపోర్టర్ అయ్యే ఛాన్స్. మీ వీధిలో జరిగే ఇన్సిడెంట్స్, మీ ఊరిలో, మీ మండలంలో జరిగే సంఘటనలు న్యూస్ ఫార్మెట్ లో మాకు పంపండి. మేము మీరు పంపిన వార్తలను పబ్లిష్ చేస్తాం. మీ సమాచారానికి సరికొత్త ఫోకస్ క్షణాల్లో. మరింకెందుకు ఆలస్యం, వెంటనే మీ ప్లే స్టోర్ లోకి వెళ్లి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మీరే గెస్ట్ రిపోర్టర్ అవ్వండి. మీరే చేస్తున్నారుగా. ఇదే మ్యాజిక్ మ్యాట్ చేసిన మ్యాజిక్. ఇప్పుడు నేను దీన్ని చదువుకో అంటలేదు. మ్యాజిక్ మ్యాట్ వల్ల వాడు ప్రతిరోజు కొత్త టాపిక్స్ నేర్చుకుంటున్నాడు. మ్యాజిక్ మ్యాట్ లో ఇంటరాక్షన్, ఎడ్యుకేషనల్ గేమ్స్ తో పాటు ప్లే బేస్డ్ లెర్నింగ్ అప్రోచ్ వల్ల పిల్లలు ఫిజికల్లీ యాక్టివ్ గా ఉంటారు. ప్లస్ వాళ్ళ మైండ్ బాడీ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. గేమ్ టైమ్ ఇస్ లెర్నింగ్ టైమ్ విత్ మ్యాజిక్ మ్యాట్. మీరు ఆఫీస్ లో బిజీగా ఉన్నారా, లేక ఫ్యామిలీతో ఊరెళ్తున్నారా, కనీసం చూసేందుకు టీవీ కూడా లేదే అనుకుంటున్నారా, లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవుతామని ఫీల్ అవుతున్నారా? డోంట్ వరీ, మీరు ఎక్కడ ఉన్నా అక్కడ నుంచే న్యూస్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్, ఓన్లీ న్యూస్ 24/7 ఆన్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ మొబైల్ యాప్. టాలెంటెడ్ జర్నలిస్టుల సారథ్యంలో, కమిట్మెంట్ ఉన్న మేనేజ్మెంట్ సహకారంతో ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా అందరికంటే ముందుగా అప్డేట్స్ అందించే ఏకైక షార్ట్ న్యూస్ మొబైల్ యాప్ A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు మొబైల్ యాప్. మరెందుకు ఆలస్యం, వెంటనే మీ మొబైల్లోని ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అరచేతిలోని సమాచారాన్ని అందరితో షేర్ చేసుకోండి. My Talking Tree, your teacher from nature. మారుతున్న ఈ దునియాలా మీరు ఎప్పటికీ ముందుండాలంటే. వెల్కమ్ బ్యాక్. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని 5 మున్సిపాలిటీల్లో చైర్మన్ పదవిని దక్కించుకున్నందుకు గూడెం మహిపాలారెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఇక కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా తనకు గిఫ్ట్ ఇస్తున్నట్లుగా ప్రకటించారు ఎమ్మెల్యే గూడెం మహిపాలారెడ్డి. ఇక సమన్వయంతో పనిచేసిన పార్టీ కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. నూతనంగా ఎన్నుకోబడిన చైర్మన్లకు, వైస్ చైర్మన్లకు శుభాకాంక్షలు తెలియజేశారు. పార్టీ లోపల పెద్ద చిన్న సమన్వయంతో పెండింగ్ పడడం జరిగింది. సమరస్యంగా కులంకుశంగా మాట్లాడుకొని చైర్మన్, వైస్ చైర్మన్ గిట ఈరోజు బ్రహ్మాండంగా కలిసిమెలిసి
చైర్మన్ ఎన్నిక జరుపుకోవడం జరిగింది. కౌన్సిలర్లకు, చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, వాళ్ళను గెలిపించి పట్టం కట్టిన ప్రజలకు అందరికీ నేను శిరసు వంచి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాం. వైస్ చైర్మన్, కౌన్సిలర్ అందరూ మేము ఈ వార్డులలో ఎటువంటి సమస్య ఉన్నా ఎప్పటికప్పుడు ప్రజలతో తీసుకొని ఎప్పటికి వాళ్ళకి అందుబాటులో ఉండి మౌలిక వసతులు కానీ ఇంకా ఎటువంటి సమస్య అయినా కానీ మీరు వాళ్ళ ఇంటి కుటుంబ సభ్యుల యొక్క భాగస్వాములు అయ్యి వాళ్ళ సమస్యలు పరిష్కరించే మార్గంలో మీరు అడుగులేయాలని చెప్పి కోరుతూ, అలాగే నేను ఒక శాసనసభ్యునిగా పూర్తి సహకారం. నాగర్ కర్నూలు జిల్లా కలవకుర్తి పట్టణంలో కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని బీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా వేడుకలు నిర్వహించారు. పాలమూరు చౌరస్తాలో గోమికూడిన నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఇక బాణాసంచాలు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం ఆమన్గల్లో జరిగిన రాజకీయ పరిణామాలపై మాట్లాడుతూ బీఆర్ఎస్ కౌన్సిలర్లను మభ్యపెట్టి పార్టీలో చేర్చుకున్నారని కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించారు. మాజీ చైర్మన్ ఎడ్మా సత్యం, బీఆర్ఎస్ నాయకుడు విజయ్ గౌడ్. కల్వకుర్తి కానీ, ఆమన్గల్ కానీ రాష్ట్ర స్థాయిలో ఏ మున్సిపాలిటీలో ఎన్నికలు జరిగినా ఇవాళ పోలీసుల నిర్బంధంతో మా టీఆర్ఎస్ నాయకులకు కానీ, కార్యకర్తలకు కానీ బయట తిరగనీయకుండా ఈరోజు ఒక అన్యాయంగా, అక్రమంగా ఈరోజు డబ్బులు విచ్చలవిడిగా వెదజల్లి ఈరోజు అధికారంలో కూర్చుంది. ముఖ్యంగా కల్వకుర్తి, ఆమన్గల్కి సంబంధించి మెజార్టీ స్థానాల్లో టీఆర్ఎస్ పార్టీ గెలిచినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఒక సిగ్గులేని ఎమ్మెల్యే, ఎందుకంటే ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేనటువంటి ఎమ్మెల్యే ఒకే ఒక మా యొక్క అభ్యర్థిని ప్రబలం చేసి వాళ్ళు పార్టీలో చేర్చుకొని, అదేవిధంగా మరి అనైక్యత పొత్తు, ఎందుకంటే ఎక్కడ చూసినా అసెంబ్లీలో కానీ, దేశవ్యాప్తంగా కానీ గుండుగాడు గారు, బండగాడు కానీ ఏం మాట్లాడాలని టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ ఒకటని ఇలా రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం, విద్యారంగానికి ప్రాధాన్యతనిస్తూ ప్రవేశపెట్టిన ఏపీ రాష్ట్ర బడ్జెట్ పై హర్షం వ్యక్తం చేస్తూ చిత్తూరు జిల్లా కుప్పం టీడీపీ కార్యాలయంలో పాత్రికేయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి, మంత్రి నారా లోకేష్ కి, మంత్రి పయ్యావుల కేశవులకు టీడీపీ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని సమగ్ర అభివృద్ధికి దోహదపడే విధంగా బడ్జెట్ రూపొందించిందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బడుగు బలహీన వర్గాలే కాదు, అగ్రవర్ణాల్లో ఉన్న పేదలకు కూడా ఈ ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అన్నిటికీ మించి ఈరోజు సమాజంలో మరింత ప్రగతి సాధించాలన్న విద్య అనేది చాలా ముఖ్యం. దానికోసం ఈరోజు పాఠశాల విద్యకు గౌరవ నారా లోకేష్ గారి, మంత్రివర్యులు నారా లోకేష్ గారి సారథ్యంలో అద్భుతమైన మార్పులు తీసుకొస్తున్నారు. ఇంటర్మీడియట్ స్కూల్ ఎడ్యుకేషన్లో కావచ్చు, ప్రతి దాంట్లో కూడా మధ్యాహ్న భోజన పథకాలు కావచ్చు, వాళ్ళకి స్కూల్ బ్యాగుల దగ్గర నుంచి, కిట్ల దగ్గర నుంచి, వాళ్ళకి టెక్స్ట్ బుక్స్ దగ్గర నుంచి అన్ని కూడా సకాలంలో అందే విధంగా కార్యక్రమాలు 22,308 కోట్ల రూపాయలు పాఠశాల విద్యకు కేటాయించడం ద్వారా, అలాగే 16,000 బాపట్ల జిల్లా జిల్లెళ్లమూడి గ్రామంలోని శ్రీ విశ్వజనని పరిషత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నాన్నగారి ఆరాధన మహోత్సవం, ధ్యాన అభిషేక కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఇక పరిసర ప్రాంతాల నుండి వేలాది సంఖ్యలో భక్తులు ఈ ధ్యాన అభిషేకానికి హాజరై అభిషేకంలో పాల్గొన్నారు. ఇక అభిషేకాల అనంతరం జిల్లా నలుమూల నుంచి వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ బ్రహ్మాండం రవి, చైతన్య, వల్లూరు ప్రేమ్ కుమార్, బ్రహ్మాండం హైమ పాల్గొన్నారు. కూడా నాన్నగారు గౌరవంతో పండిన మొట్టమొదటి పంటని నాన్నగారికి, అమ్మకి సమర్పించుకోవడం అనేది ఒక సంప్రదాయం. దాన్ని ఇక్కడ ఉన్న వాళ్ళే కాకుండా దూర ప్రాంతాల వాళ్ళు కూడా
ఇక్కడికి వచ్చి ఆ ధాన్యాలు కానీ బియ్యం కానీ ఒక బస్తా బియ్యం కానీ వాళ్ళ చేతనైనంత ఏదైనా సరే అమ్మకి సమర్పించుకుంటే దాన్ని మళ్ళీ అమ్మ తిరిగి మనకి ఇవ్వడమే అమ్మకు అలవాటు కాబట్టి ఇక్కడ నిరంతరం సంవత్సరం పొడుగుతో అన్నపూర్ణాలయంలో జరిగే ఉంటుంది. ఇది ఒక ముఖ్యమైన ఒక సంప్రదాయం. మామూలుగా లోకంలో తెలంగాణ రాష్ట్ర తొలి సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం గంగాపూర్ యూసఫ్ ఖాన్పల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ గడ్డం శ్యామల ప్రవీణ్ యాదవ్ బీఆర్ఎస్ గ్రామ శాఖ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేసీఆర్ జన్మదినం సందర్భంగా వారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగిందని, వారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ గడ్డం ప్రసాద్, గ్రామ ఉప సర్పంచ్ విజయ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా గంగాపూర్ యూసఫ్ ఖాన్పల్లి గ్రామ పంచాయతీ మరియు బీఆర్ఎస్ కార్యకర్తలు, కుటుంబ సభ్యులు అందరి సమక్షంలో ఈరోజు కేసీఆర్ గారి పుట్టినరోజు ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది. అదేవిధంగా కేసీఆర్ చేసినట్టు అధికారం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ అభివృద్ధి అనేది దీనికంటే డబుల్ అనేది చూపిస్తాము ఖచ్చితంగా. జై తెలంగాణ. తెలంగాణ ప్రదాత కేసీఆర్, తెలంగాణ సాధకుడు, తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు ప్రతి ఊరిలో ఒక పండుగ వాతావరణం నెలకొన్నది. తెలంగాణ ప్రాంతాన్ని భారతదేశంలోని అతి తక్కువ సమయంలో నంబర్ 1 స్థానంలో ఉంచి తెలంగాణకు ఒక గొప్ప గుర్తింపును తెచ్చిన కేసీఆర్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. గంగాపూర్ యూసుఫ్ ఖాన్పల్లి తరఫున వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అతి త్వరలోనే మళ్ళీ కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చి మన ఈ తెలంగాణ ప్రాంతాన్ని ఇంకా అతివేగంగా అభివృద్ధి చెందిస్తారని కోరుకుంటూ నమస్కారం. ఇక్కడ గంగాపూర్ యూసుఫ్ ఖాన్పల్లి గ్రామ పంచాయతీ పరిధిలో కేసీఆర్ గారి జన్మదిన శుభాకాంక్షలు సంబరంగా చేసుకుంటున్నాము. సారు దేవుని దయ వల్ల ఇంకొక 50, 20 ఏళ్ళు 30 ఏళ్ళు మంచిగా దేవుని దయ వల్ల బతకాలని, మళ్ళీ సీఎంగా చూడాలని మా గ్రామ ప్రజల కోరిక. అందరికీ నమస్కారం. జననేతకు జన్మదిన శుభాకాంక్షలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఏవన్ టీవీ తెలుగు.